వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని సర్కారు తోట పోలింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో టీడీపీకి చెందిన పామర్తి రాజా, రత్నాకర్ అనే కార్యకర్తలు గాయపడ్డారని టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర ఆరోపించారు. తీవ్రంగా గాయపడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పామర్తి రాజాని కొల్లు రవీంద్ర, వల్లభనేని బాలశౌరి పరామర్శించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ దాడిని తీవ్రంగా ఖండించారు. పేర్ని నాని డైరెక్షన్లోనే దాడి జరిగిందని, ఓటమి భయంతో దాడులకు పాల్పడ్డారని తెలిపారు. నిన్న ఉదయం నుంచే వైసీపీ నేతలు అనేక చోట్ల కవ్వింపు చర్యలకు పాల్పడ్డారని, చిలకలపూడి సీఐ వైసీపీ కార్యకర్త మాదిరిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. క్రియాశీలకంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని టార్గెట్ చేస్తూ వాళ్ళ మీద గత 3 రోజులుగా ఏజెంట్ల మీద టార్గెట్ చేస్తూ వాళ్ళని ప్రలోభాలు పెట్టాలని, దాడులు చేయాలని, భయపెట్టాలని, బెదిరించాలని రకరకాలుగా ప్రయోగాలు చేసిన మచిలీపట్నంలో ఉన్నటువంటి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఏ ఒక్క కార్యకర్త కానీ, అటు జనసేన కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఎవ్వరూ కూడా అతనికి లొంగలేదు. ఆ కక్షతో మరి గత 2 రోజులుగా 47వ బూత్లో చిలకలపూడి సర్కారు తోటలో ఉన్నటువంటి 46, 47 బూతులకు సంబంధించినటువంటి క్రియాశీలకంగా ఉన్నటువంటి మరి రత్నాకర్ని, పామర్తి రాజాని, వాళ్ళ కార్యకర్తల్ని, నాయకుల్ని టార్గెట్ చేస్తారు. రామగాని రత్నారావు ఆయన అక్కడ కౌన్సిలర్గా, కార్పొరేటర్గా కంటెస్ట్ చేశాడు. అతను తెలుగుదేశం పార్టీ క్రియాశీలకంగా ఉన్నాడు. రాత్రి వాళ్ళు ఏజెంట్లుగా పోలింగ్ స్టేషన్ వెళ్ళడానికి, అక్కడ ఉన్నటువంటి పిఓ ముందు సైన్ చేయడానికి ఫామ్ తీసుకుని వెళ్తే సైన్ చేసి బయటకు రాగానే అటాక్ చేశారు కర్రలతో. అక్కడ ఉన్నటువంటి వనబాబు వాళ్ళ బృందం అంతా కలిసి అతని మీద అటాక్ చేశారు. చెయ్యి కూడా దాదాపు ఫ్రాక్చర్ స్థాయికి వెళ్ళిపోయింది. ఆ మిడ్ నైట్ తీసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేసి మరి పొద్దున ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి అతను ఆ కట్టుతోనే ఆ పోలింగ్ స్టేషన్ దగ్గర ఉండడం జరిగింది. కొట్టినా కూడా మీరు ఆగర్రా, మిమ్మల్ని బతకనివ్వు అని చెప్పి బెదిరిస్తూ ఉన్నారు. ఉదయం నుంచి కర్రలు చూపిస్తూ, కత్తులు చూపిస్తూ, అలాగే చైన్లతో, ఏదైతే చైన్కి ఉండే వీలు ఉంటుందో ఆ పళ్ళ చక్రాలతో అవన్నీ కూడా చూపిస్తూ, బెదిరిస్తూ ఉదయం నుంచి కూడా భయానకమైన వాతావరణం సృష్టిస్తూ ప్రయత్నం చేశారు. నేను కూడా సిఏ గారికి చెప్పాము, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఉన్నతాధికారులు కూడా చెప్పాను, అక్కడ ఏదో జరగబోతా ఉంది, మీరు ఎట్టి పరిస్థితుల్లో అక్కడ బందోబస్తు పెంచండి అని చెప్పి నేను చెప్పినా వాళ్ళు అది కంట్రోల్ చేయకుండా పామర్తి రాజానే అక్కడి నుంచి దౌర్జన్యంగా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఎలక్షన్స్ జరుగుతుండే మీరు అక్కడ ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయకుండా ఉన్న మా ఏజెంట్లు మీరు తీసుకెళ్తారా అని చెప్పి మరి నేను కూడా మాట్లాడటం జరిగింది. మరి అతను ఆ పోలింగ్ స్టేషన్లో అక్కడికి వెళ్తే అతని బండి మేంచి కింద పడేసి అతి దారుణంగా కర్రలు పెట్టి దాడి చేసి, కత్తులతో కర్రలకు మేకులు పెట్టి కొట్టి, కత్తులతో కూడా దాడి చేసి, సైకిల్ వీళ్ళు పళ్ళ చక్రాలతో కూడా దాడి చేసి మరి అక్కడ దాడి చేసి అతని మీద హత్య చేయడానికి ప్రయత్నం చేశారు. ఇమీడియట్గా మా వాళ్ళు అక్కడి నుంచి హాస్పిటల్లో తీసుకురావడం, దాదాపు 200-300 మంది పోలింగ్ బూత్ చుట్టుముట్టి లోపల ఉన్నట్టు రత్నారావుని, రామగాని రత్నారావుని, అలాగే వాళ్ళ కుమారుడు లోకేష్ని బయటికి రానివ్వకుండా వస్తే చంపేస్తామని అని చెప్పి భయపెడితే వాళ్ళు అక్కడ దౌర్జన్యం చేస్తామంటే మేము ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. ఎన్నికలను పురస్కరించుకుని ఏపీ వ్యాప్తంగా గత 2 రోజులుగా ప్రభుత్వ మద్యం దుకాణాలు, బార్లను మూసివేసిన సంగతి తెలిసిందే. దీంతో మందుబాబులు విలవిల్లాడిపోయారు. ఎప్పుడు మద్యం దుకాణాలు తెరుచుకుంటాయా అని కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూశారు. అయితే ఎన్నికలు ముగిసిన తర్వాత రాత్రి కొన్ని చోట్ల మద్యం దుకాణాలు తెరుచుకోవడంతో మందుబాబులు పరుగులు తీశారు. గుంటూరు జిల్లా పత్తిపాడులోని ప్రభుత్వ మద్యం దుకాణం ఓపెన్ చేయడంతో అంతా ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో మద్యం షాపులు కిక్కిరిశాయి. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రాత్రి 8 గంటలు దాటినా పోలింగ్ ఉత్సాహంగా కొనసాగింది. 6 గంటల వరకు ఎవరైతే లైన్లో ఉన్నారో వారంతా ఓటు హక్కును సద్వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. అప్పటి వరకు లైన్లో ఉన్నవారందరినీ పోలింగ్ కేంద్రాల ఆవరణలోకి పంపి గేట్లు మూశారు. లోపల ఉన్నవారంతా ఓటు వేసే వరకు పోలింగ్ కొనసాగింది. రాత్రి పోలింగ్ పూర్తయిన తర్వాత పోలింగ్ శాతాన్ని అధికారులు ప్రకటించారు. గన్నవరం నియోజకవర్గ వ్యాప్తంగా పోలింగ్ 81.6% పోలైనట్లు తెలిపారు. అనంతరం ఆ ఈవీఎంలను
గన్నవరంలోని మార్కెట్ యార్డుకు తరలించి భారీ బందోబస్తు మధ్య భద్రపరిచారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎక్కడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. 2019 ఎన్నికలతో పోలిస్తే 5 నుంచి 10% పోలింగ్ పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. తెలంగాణలోని 17 పార్లమెంటు స్థానాలకు పూర్తి స్థాయిలో సజావుగా పోలింగ్ జరిగింది. దీనికి తోడు రోజంతా వాతావరణం కూడా ఓటర్లకు సహకరించడంతో పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు భారీగా తరలివచ్చారు. ఈ రోజు మధ్యాహ్నం పూర్తిస్థాయి పోలింగ్ శాతం ప్రకటించే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అర్ధరాత్రిలోపే ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. ఆయా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసి 24 గంటల పాటు సీసీటీవీ మానిటరింగ్తో పాటు 3 అంచెల బందోబస్తు సైతం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. We have got very good response. మార్నింగ్ నుంచి స్టార్ట్ అయ్యి వెదర్ కూడా బాగానే సపోర్టివ్గా ఉండేది. సో వీ హ్యాడ్ గుడ్ టర్న్అవుట్. టోటలీ లా అండ్ ఆర్డర్ సైడ్ నుంచి కూడా మాకు ఏం ప్రాబ్లం రాలేదు. వీ హ్యాడ్ సమ్ 115 పోలింగ్ స్టేషన్స్ వేర్ డ్యూరింగ్ ద ఎంటైర్ డే నేషనల్ గ్రీవాన్స్ పోర్టల్ అంటే ఈసీఐ వాళ్ళ పోర్టల్ ద్వారా ఈరోజు 415 కంప్లైంట్స్ వచ్చాయి. దాని మీద యాక్షన్ తీసుకోవడం. 1950 టోల్ ఫ్రీ ఫోన్ నంబర్ ఉంది, దాంట్లో 21 కంప్లైంట్స్ వచ్చాయి. సో దాని మీద యాక్షన్ తీసుకోవడం. సి విజిల్ ద్వారా 225 ఈరోజు కంప్లైంట్స్ వచ్చినాయి, దాని మీద యాక్షన్ తీసుకోవడం. ఈరోజు 38 ఎఫ్ఐఆర్స్ కూడా ఫైల్ చేయడం జరిగింది. వేరే వేరే రీజన్స్ వల్ల వేరే వేరే పార్టీస్ మీద. ప్రిజైడింగ్ ఆఫీసర్స్ దగ్గర నుంచి వచ్చిన డైరీ రిపోర్టు అన్ని డీటెయిల్స్ చూసుకొని అంతా సక్రమంగా ఉందా లేదా చూసుకొని then they will take a final call that everything has gone well or not, or if any repoll anywhere is required. As of now we don't have any problem, we don't think that there should be any issue, but of course that will be, final call will be there tomorrow. So idi undi paristhiti. So with this we come to a close of the polling. We have got very good support and response from all of you. We had a long drawn thing, of course. Oka 6 months, 5 months kinda, we also did our assembly elections and then immediately followed by this. And thanks a lot for being here since the morning, and maybe before counting we will meet again once. 44 strong rooms are there. 44 counting centers are there, and each counting center has its own strong room. So atla untadi. No, as I told, lot of cases are there, still reports are coming in. So specific case wise I may not be able to tell you right now. That as and when we keep getting further details we'll let you know. As I said, as of now already 38 FIRs have been filed, so it will probably further increase as and when we get further details. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీ వ్యాప్తంగా పోలింగ్ సజావుగా జరిగిందన్న ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి మీనా. మధ్యాహ్నం తర్వాత పోలింగ్ శాతం ప్రకటించే అవకాశం. ఏపీ వ్యాప్తంగా భారీగా పోలింగ్ నమోదు. గత ఎన్నికల్లోనూ ఇంచుమించు 80% వరకు ఓటేసిన ఓటర్లు. పోతలపట్టు నియోజకవర్గం యాదమరి మండలంలో ఉద్రిక్తత. దొంగ ఓట్ల విషయంలో ఇరు వర్గాల మధ్య మొదలైన ఘర్షణ. తెలంగాణలో భారీగా పోలింగ్ నమోదు. గత ఎన్నికల కంటే 10% అధికంగా పోలింగ్ నమోదవుతుందంటూ అంచనా. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కొరకు చూస్తూనే ఉండండి BCN న్యూస్. నమస్కారం.